ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అక్రమాలు దోపిడీలు చేయడంలో దిట్ట, బెదిరింపులు చేయడంలో, కబ్జాలు చేయడంలో ఘనాపాటి. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో గత 5 ఏళ్ళు దోచుకోని వ్యవస్థ అంటూ లేదు. ఈయన గారు 1967 జూలై 8వ తారీఖున పుట్టారు. చదువుకుంది ఇంటర్మీడియట్టే. తెలివితేటలు అవకాశం రాలేదు, కానీ అవకాశం కుదిరినట్టయితే జగన్ రెడ్డి కంటే దేశముదురు. చదువు తక్కువ, దోపిడీ బుర్ర చాలా పెద్దది. అధికారికంగా ఆస్తులు సుమారుగా 80 కోట్ల రూపాయలు పైమాటే. 80 కోట్లు అంటే రిజిస్ట్రేషన్ వాల్యూ 80 కోట్ల రూపాయల ఆస్తి అంటే బయట మార్కెట్లో 20 ఇంతలు 30 ఇంతలు ఎక్కువ ఉంటుంది ప్రదేశాన్ని బట్టి. ఈయన ఆక్రమించుకుని కబ్జాలు చేసినవన్నీ ఖరీదైన ప్రాంతాల్లోనే. అంటే సుమారుగా ఈయన ఆస్తుల విలువ 2000 కోట్ల రూపాయలు పైమాట అనమాట. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే ఇంత దోచేసుకుని ఉంటే 4 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న రాజశేఖర రెడ్డి కుటుంబం లక్షల కోట్లు దోచుకుని ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ఒకసారి ఆయన చరిత్ర చూస్తే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1988లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. 2000-2009లో పిసిసి సభ్యుడిగా, 2000-2006లో కాకినాడ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, 2005లో హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్గా పనిచేశాడు. 2009లో కాకినాడ పట్టణ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై 9279 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ చేతిలో చిత్తుగా ఓడిపోయాడు. 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మీద 14,000 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఇక అక్కడి నుంచి మొదలైంది దందా. అంతకుముందు అరాకొరా చేసుకుంటూ వెళ్ళాడు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ దోపిడీకి అడ్డు లేకుండా పోయింది. ఈయన గారి అవినీతి, అక్రమాలు, అరాచకాలు చూస్తే లేక అధికారం చేతికి రావడంతో ఎమ్మెల్యేగా ఉండగా విర్రవీగిపోయాడు. నా అంతటోడు లేడనుకుని 5 ఏళ్ళు విచ్చలవిడిగా వ్యవహరించాడు. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో ఆ వంకతో నియోజకవర్గంలోనూ జిల్లాలోనూ తానే ఓ సీఎం తరహాలో నిరంకుశంగా వ్యవహరించాడు. కనిపించిన కొండలు గుట్టలను మింగేశాడు. తనకున్న వ్యాపారాలను, నిబంధనలను ఖాతరు చేయకుండా నడిపాడు. కన్నేసిన కోట్ల విలువైన భూములను కబ్జా చేసి పారేశాడు. అవినీతి అక్రమాలకు ద్వారం తెరిచాడు. ఏ టెండర్ పిలిచినా తెర వెనుక తన మనుషులను పంపి పనులు కొట్టేసి కోట్లు కొల్లగొట్టేశాడు. కార్పొరేషన్ నిబంధనలు అతిక్రమించి తన వాళ్ళు సొంత భవనాలను కట్టుకునేలా అడ్డుగా నిలబడ్డాడు. తనకు ఎదురుగా రూల్స్ మాట్లాడిన అధికారులను నిర్దాక్షిణ్యంగా రాత్రికి రాత్రే శంకరగిరి మాన్యాలు పంపేశాడు. ఓ పక్క 2 చేతులతో 100 కోట్ల సంపాదన, మరో పక్క అడ్డొచ్చిన వారిని నోటితో పచ్చి బూతులు తిడుతూ కన్ను మిన్ను కానకుండా 5 ఏళ్ళు అరాచకం సృష్టించాడు. ఎదురు తిరిగితే వైసీపీ రాజ్యసభ సభ్యుడైన, ఆర్డీఓ అయినా, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ అయినా, కలెక్టర్ అయినా వెనక్కి తగ్గాల్సిందే. లేదంటే బండ బూతులు, కాదంటే బదిలీలు. ఇలా ఒకటేంటి 5 ఏళ్ల పాటు నియంత్రణ చెలరేగిపోయాడు. పేదల ఇళ్ల స్థలాలు చదువు పేరుతో కోట్లు కుమ్మేశాడు. ద్వారంపూడి కుటుంబం రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి 1000 కోట్ల రేషన్ బియ్యం కుంభకోణాన్ని నడిపించారు. ద్వారంపూడి అతని అనుచరులు కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకలపూడిలో 25 కోట్ల రూపాయల విలువైన 4.5 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం గురజనాపల్లి ప్రతిపాడు నియోజకవర్గం లంపక కోవలో ద్వారంపూడికి 2 రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ 2 చోట్ల వ్యర్థ జలాల విషయంలో కనీస జాగ్రత్తలు పాటించలేదు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ద్వారంపూడి అనుచరులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా భవనాలు నిర్మించుకున్నారు. ద్వారంపూడి పిఏగా పనిచేసిన సుబ్బారావు, వ్యక్తిగత పిఏ గోవిందరాజులు సైతం పలు చోట్ల అక్రమ భవన నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి లంచాలు గుంజేయడం. కాకినాడ యాంకరేజ్ పోర్టులో ఆధునీకరణ పనులు చేపట్టారు. సముద్రంలో డ్రెడ్జింగ్ పనుల్లో ద్వారంపూడి 73 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు. తన మనుషులు గంజాయి సేవనానికి ఇబ్బందిగా ఉందనే కారణంతో
నగరంలో డంపింగ్ యార్డుకు వెళ్లే రహదారిని ద్వారంపూడి 5 ఏళ్లుగా మూసేశాడు. భాస్కర్ బిల్డింగ్ పేరుతో కాకినాడ సినిమా రోడ్డులో అపార్ట్మెంట్లో ఇళ్లను ద్వారంపూడి విక్రయించాడు. తీరా 4 ఏళ్ల కిందట అపార్ట్మెంట్ పిల్లర్లు ఓ పక్కకు వంగిపోయాయి. దీంతో అపార్ట్మెంట్ అంతా ఖాళీ చేసేశారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరినా ద్వారంపూడి పట్టించుకోలేదు. ద్వారంపూడి అండతో అతని అనుచరులు మున్సిపల్ షాపులను ఆక్రమించారు. కాకినాడ సంజయ్ నగర్ డైరీ ఫార్మ్ సెంటర్లో శ్రీ పిడుగులమ్మ తల్లి మార్కెట్ వర్తకులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్పొరేషన్ నుంచి అనుమతి లేకుండా వ్యాపారం చేసుకున్నారు అతని అనుచరులు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేశారు. 2012లో జగన్మోహన్ రెడ్డిపై అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించింది. చంద్రశేఖర్ రెడ్డి విదేశీ పర్యటనకు గుజరాత్లోని ముంద్రా పోర్టులో హెరాయిన్ స్వాధీనం కేసుతో సంబంధం ఉంది అని అనుమానాలు ఉన్నాయి. కాకినాడ పోర్టులో పడవ అగ్ని ప్రమాదంకు సంబంధించి ద్వారంపూడిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో 2023 అక్టోబర్లో నగరపాలక సంస్థకు చెందిన 24 షాపులను నగరపాలక సంస్థ వేలం ప్రకటన ఇవ్వకుండానే వైసీపీ అనుకూల వ్యాపారులు షాపులు ఆక్రమించారు. కార్పొరేషన్కి అడ్వాన్స్ అద్దెలు చెల్లించకుండా వ్యాపారాలు చేసుకునేవారు. కాకినాడలో ఓ ప్రముఖ స్వీట్ స్టాల్ యజమాని తన భవనాన్ని ద్వారంపూడి కుడిభుజంగా ఉన్న వ్యక్తికి అద్దెకి ఇచ్చారు. అందులో రెస్టారెంట్ ప్రారంభించిన చోటా నేత నష్టాలతో ఏడాదిన్నర అద్దె చెల్లించలేదు. యజమాని నిలదీగా ద్వారంపూడి ఒత్తిడితో బెదిరించి స్వీట్ స్టాల్పై ఆహార కల్తీ ఆరోపణలతో దాడి చేయించారు. రోడ్డుకు అడ్డంగా ఉందని దాన్ని తొలగించాలని కుట్ర చేశాడు. చోటా నేత ఫోర్జరీ రిజిస్ట్రేషన్ పత్రాలతో ఆస్తిని కొట్టేయడానికి ప్రయత్నించగా భయపడిన యజమాని 3 కోట్లు చెల్లించి రాజీ పడ్డాడు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో ఉన్న చెరువులో పూడిక తీసే పనికి కాకినాడ కార్పొరేషన్ 2 కోట్ల రూపాయలు టెండర్ పిలిచింది. అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి టెండర్ను తన బినామీకి అప్పగించేందుకు ఇతరులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ కాంట్రాక్ట్లో ఒక్క పూడిక తీసిన మట్టి అమ్మకం ద్వారా ద్వారంపూడికి 4 కోట్ల రూపాయలు సంపాదించాడు. బిల్లు 2 కోట్ల రూపాయలు మంజూరైంది. కాకినాడలో పాలిటెక్నిక్ కాలేజీ వెనుక ఉన్న 3.5 ఎకరాల భూదాన్ ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేయాలని ద్వారంపూడి గుంటనక్క ఎత్తులు వేశాడు. ఇది ప్రశ్నించకుండా ఉండేందుకు 20 మంది కార్పొరేటర్లకు 50 లక్షల రూపాయలు చొప్పున విలువైన స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ప్రయత్నం చేశాడు. ఒక్కొక్కరి నుంచి 1,50,000 చొప్పున ముందుగానే రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా వసూలు చేశాడు. అయితే వ్యవహారం బయటపడటంతో దందా ఆగిపోయింది. 2020లో కాకినాడ నగరంలో 31,505 మంది పేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల సేకరణకు దమ్ములపేటలో కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చెందిన భూములపై ద్వారంపూడి కన్నేశాడు. వాటిని లాక్కునేందుకు ప్రయత్నించాడు. తమ భవిష్యత్తు అవసరాలకు కావాలంటూ పోర్టు వ్యతిరేకించింది. దీంతో ద్వారంపూడి తనకున్న అధికార బలంతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించి భూముల్ని ఇళ్ల స్థలాల పేరుతో లాగేసుకున్నాడు. దమ్ములపేటలో సర్వే నెంబర్ 374, 376లో 116 ఎకరాలను అధికారులు సేకరించారు. అయితే అక్కడ మడ భూములున్నాయని వాటిని ధ్వంసం చేస్తూ చదును చేస్తున్నారని పర్యావరణవేత్తలు జాతీయ హరిత ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఒక పక్క ఎన్జిటిలో కేసు నడుస్తున్న ద్వారంపూడి ఒత్తిడితో అప్పటి కలెక్టర్ మురళీధర్ రెడ్డి భూములు చదును చేయించేశారు. ఈ భూములు చిత్తడి నేలలు కావడం, భారీగా మడ అడవులు ఉన్న నేపథ్యంలో 116 ఎకరాల చదును చేయడానికి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. కనీసం టెండర్ కూడా పిలవకుండా అరట్ల కట్ట పనిచేసిన తన బినామీ వ్యాపారితో చదును పేరుతో కొంత పని చేసి 16 కోట్ల రూపాయలు బిల్లులు పెట్టి దోచేశారు. 2020 మేలో ఎన్జిటి ఆదేశాలతో పనులు ఆగిపోయినా బిల్లుల డబ్బు ద్వారంపూడికి చేరిపోయింది. ఎన్జిటి తీర్పుతో అప్పటి వైసీపీ ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాల్సి వచ్చింది. పేదల ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని కొత్తపల్లి మండలం కొమరగిరిలో 250 ఎకరాలకు పైగా ప్రైవేటు భూములు సేకరించారు. ఇవన్నీ సముద్రానికి అతి సమీపంలో ఉన్నాయి. చిన్నపాటి వర్షాలకే ముంపుకు గురవుతాయి. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టితో చదును చేస్తే కానీ పంపిణీకి వీలు పడదు. జగన్ రెడ్డి వస్తున్నాడని ఆగ మేఘాల మీద టెండర్ లేకుండా చదును చేసే కాంట్రాక్ట్ను అప్పటి కలెక్టర్ మురళీధర్ రెడ్డి ద్వారంపూడికి కట్టబెట్టేశారు. ఈ విధంగా ద్వారంపూడి చదును పేరిట కోట్లు కొట్టేశాడు.
కాకినాడ నగరంలో 11వ డివిజన్ పరిధిలో ఏకంగా 300 గజాల రహదారిని ద్వారంపూడి ఆక్రమించి దాన్ని తన వద్ద ఉండే ఓ రౌడీ షీటర్తో పాటు మరో నేతకు కట్టబెట్టేశాడు. కాకినాడ రూరల్లోని జయలక్ష్మి సొసైటీ బ్యాంక్ బోర్డు తిప్పేసి ఖాతాదారులకు 100 కోట్లు మోసం చేసిన కేసులో బాధితులంతా ద్వారంపూడిని న్యాయం చేయాలని కోరగా సదరు బ్యాంకు డైరెక్టర్లతో కొమ్మక్కయ్యి కాకినాడ నగరంలో బ్యాంకుకు చెందిన 10 కోట్ల రూపాయల విలువైన భవనాన్ని తన 5 అనుచరుల పేరుతో కోనసీమ జిల్లాలోని కొత్తపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించి ఖాతాదారులను ముంచేశాడు. వడ్డీ అసలు కట్టడం లేదని ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ద్వారంపూడి కిడ్నాప్ చేయించాడు. దళిత డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసులకు దొరకకుండా ద్వారంపూడి సహకరించాడు. కాకినాడలోని ఒక హోటల్ ఆర్థికంగా కుదేలవడంతో యజమాని ఐపీ పెట్టాడు. దీంతో బ్యాంకు వేలానికి సిద్ధమైంది. ఈ సమయంలో ద్వారంపూడి రంగంలోకి దిగి యజమానికి అప్పులు ఇచ్చిన 9 మందిని బెదిరించి వేలంలో పాల్గొనకుండా చేశాడు. వారికి కొంత డబ్బు ఇచ్చి పంపించి మార్కెట్ విలువ 100 కోట్ల ఉన్న ఆస్తిని కేవలం 12 కోట్ల రూపాయలకే కొట్టేశాడు. తర్వాత ప్రత్యేక జీవో తెచ్చి కింద వాణిజ్య భవనం పైభాగంలో అల్లుడి కోసం ప్రైవేట్ ఆసుపత్రి నిర్మించేందుకు సిద్ధపడ్డాడు. ప్రత్తిపాడు మండలం లంపకలోవలో ద్వారంపూడి సోదరుడి పేరిట ఉన్న వీరభద్ర ఎక్స్పోర్ట్స్ రొయ్యల ఫ్యాక్టరీకి వెళ్లే వాహనాలకు సుద్దిగడ్డ వాగు అడ్డుగా ఉందని, చిన్న వర్షానికి వాగు పొంగి పొరలుతుండగా 20 ఏళ్లుగా స్థానికులు వంతెన కోసం పోరాడినా పట్టించుకోలేదు. కానీ ఫ్యాక్టరీ ప్రారంభం అనంతరం కంపెనీ వాహనాలకు ఇబ్బంది లేకుండా 2,70,00,000 రూపాయలతో 2021లో వంతెన నిర్మించాడు. ప్రభుత్వం నుంచి గోదావరి నీళ్లు తీసుకుని 11 ఏళ్లుగా ఛార్జీలు ఎగవేత, 13,84,00,000 రూపాయలు పైగా నీటి బకాయిలు చెల్లించని ద్వారంపూడి. ప్రభుత్వానికి బకాయిలు ఎగవేసి కాకినాడ పోర్టు నౌకలకు నీళ్ల విక్రయం లీటర్ 10 రూపాయలకు కొని పోర్టుకు 30 రూపాయలు చొప్పున విక్రయిస్తున్న ద్వారంపూడి. బకాయిల కోసం ఇటీవల అధికారులు నోటీసులు జారీ చేయగా అధికారుల నోటీసులను పట్టించుకొని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇది వీళ్ళ భాగవతం. జగన్ రెడ్డి రాష్ట్రాన్ని లూటీ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని జిల్లాన్ని దోచేసుకున్నారు. ఇది వీళ్ళ ఘన చరిత్ర.